ఏంటి విషయం? వాడు నా మొగుడు సార్. రోజు కొట్టడం తిట్టడం, ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు. అవునా? ఏంటి ఇంత అందాన్ని పట్టుకొని కుడుతున్నాడా? ఛీ, ఆ వేస్ట్ గన్ గురించి చెప్పకు డార్లింగ్. నువ్వు నేను బంగారంలా చూసుకుంటా. హలో సార్, మాకేదో ఒకటి సెటిల్ చేయండి. మీకు 50% షేర్ ఇస్తాం. అంతేగాని మీరు అలా మాట్లాడకండి సార్, ప్లీజ్ సార్. వాడు మంచిగా పర్మనెంట్గా నాతో ఉండేటట్లు చూడండి. ఓకే సారీ, ఆ సంగతి వదిలేయి, నేను చూసుకుంటాను. ఏంటి గురుగారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి విషయం? నా సంగతి పక్కన పెట్టండిరా, ముందు మీరేం చేశారు చెప్పండి. అంటే ఏమంటే ఏం చెప్పమంటారు గురుగారు? మన కోడిని దొంగతనం చేసి చికెన్ షాప్ లో అమ్మేశాక తెలిసింది ఎల్లం కొడుకే ముక్కుపడికే పెంచుకున్నారంట. మనకేం తెలుసు, అమ్మేశాం అంతే. ఆ చికెన్ షాప్ వాడు కోడిని కోసి కోడిని అమ్మేశాడు. ఆ కోడి కర్మగాలో లేదా నా కర్మగాలో అది పోలీసు కోడి అయింది, తీసుకొచ్చి బొక్కలో వేసాడు. మంచి పని చేశారు. నీ సంగతి ఏంట్రా? ఏమంటే ఏం చెప్తాను సార్, నేను లేడీస్ టైలర్ని. ఆడవాళ్ళు ఇన్నర్స్ కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్. ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే కుట్టించుకుంటారు. మన పంతనం అలా ఉంటుంది మరి. కానీ ఏం చేస్తాం, నాకు జబ్బు ఉంది మరి. సాయంత్రం 6 దాటితే చేతులు శివరైపోతాయి. ఈ విషయం మా గురువుగారికి కూడా తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని రమ్మని పంపించాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కథ వేరు. అలా జరిగిందా తీసుకొచ్చి మనం ఎక్కించారు. మళ్ళీ ఎవరురా మీరు? అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? పెళ్లి చేసుకున్నాను రా. పెళ్లి చేసుకున్న బొక్కలో పడేస్తారు గురుగారు. అది రెండో పెళ్లిరా. సరిపోయింది. అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు. ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి తన అందమైన పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ లాక్ పెడతాడు. ఇదే కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్. క్రిష్ ప్రొఫైల్స్. ఏంటి మనసు ఇది? మన కాన్సెప్ట్కి ఒకళ్ళు కూడా సెట్ అయ్యేలా లేరు. న్యూ ప్రొఫైల్స్ చూడండి. అలాగే క్రిష్. లక్కీ, కాల్ దెమ్. ఓకే మానస్, ఐ విల్ డూ ఇట్ నౌ. హలో మానస. హాయ్ రియా. హాయ్ సంధ్య. మోడల్ లియా. మధుమణి. ఒక 1 hourలో ఆడిషన్ ఉంది, స్టూడియోకి వచ్చేయండి. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అదే అమ్మాయి అందంగా సారీ నుంచి తీసుకొచ్చే వెళ్ళని. సారీ క్రిష్. మీ దిక్కుమాల సెలక్షన్. నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం ఆ అమ్మాయి పెదాలు. ఆ అమ్మాయి పెదాలు అందంగా కనిపించాలంటే దానికి కారణం లిప్స్టిక్. సారీ. అవుట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం పెదాలు. అవే అందంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం లిప్స్టిక్. మా సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రేపటి మీ అందాన్ని అబ్బబ్బబ్బా, చిలకలాగా నవ్వుతున్నావు, నవ్వించాలు. నెక్స్ట్. మానస కమ్. ఇదైనా సరిగ్గా చెప్పిందో లేదో. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అమ్మాయి పెదాలు అందంగా కనిపించాయంటే దానికి కారణం లిప్స్టిక్. సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది, అండ్ అందానికి ఆయుధం కూడా. అందంగా లేని అమ్మాయిల్ని కూడా అందంగా మారుస్తుంది మా సిరివన్ లిప్స్టిక్. ఇప్పుడు సిరివన్ లిప్స్టిక్ వాడండి, అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఏంటి నా ఇంకా చూస్తావు? నేను చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? సార్ సారీ సార్, ప్లీజ్ సార్, 1 more take ప్లీజ్. అవుట్. అవుట్. వెయిట్ చేయి. ఓకే సార్. సార్ ప్లీజ్ ఇంకొక అమ్మాయి. మహి కమ్.
యాక్షన్. అమ్మాయి అందంగా కనిపించడానికి కారణం ఆమె పెదాలు. ఆ పెదాలు అందంగా కనిపించడానికి లిప్స్టిక్. అదే సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా కనిపించేలా చేసేదే సిరివన్ లిప్స్టిక్. మీ పెదాలు అందంగా కనిపించాలనుకుంటే మా సిరివన్ లిప్స్టిక్ ని సొంతం చేసుకోండి. కట్ 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 కట్. డైలాగ్ ఓకే డియర్, ఆ ఫినిషింగే కరెక్ట్గా రాలేదు. అది ఎలా చెప్పాలో నేను చెప్తా. సిరివన్ లిప్స్టిక్ ఇలా చెప్పాలి. చెప్పు, ఓకేనా? ఓకే సార్, ఓకే. టెన్షన్ పడకు, బాగా చెప్పు. యాక్షన్. ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే కారణం ఆమె పెదాలు. అవే అందంగా కనిపించాలంటే సిరివన్ లిప్స్టిక్. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా చూపించేదే మా సిరివన్ లిప్స్టిక్. మీ అందమైన పెదాల్ని మా సిరివన్ లిప్స్టిక్ తో సొంతం చేసుకోండి. కట్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సార్. ఏంటి వీడు ఫాలో అవుతున్నాడు? ప్లీజ్ సిట్ డియర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. పరమేశం, ఈ ప్రెసెంట్ టైం లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకే లైక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు అందంగా, స్టైల్ గా, హ్యాండ్సమ్ గా కనిపించడానికి రకరకాల బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. అయినో ప్రయోజనం కనిపించట్లేదా?